రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎంల కౌంటింగ్ జరగనుంది. రేపటి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్రవంతి, రేపు ఉదయం 8 గంటలకు ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 ఈ పార్లమెంటు సెగ్మెంట్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 34 కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీ భద్రత, అంటే 3 అంచెల భద్రతను అక్కడ అందుబాటులో పెట్టారు. ఈ సిబ్బంది కూడా ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం 10,000 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించారు. ఇక అదనంగా మరో 50% మంది సిబ్బందిని అదనంగా కూడా ఎలక్షన్ కమిషన్ అందుబాటులో పెట్టింది. ఎందుకంటే ఎక్కడన్నా మళ్ళీ అత్యవసర పరిస్థితులలో సిబ్బంది అవసరం అనుకుంటే, లేదంటే ఎక్కడైనా కొంత ఇబ్బంది కలుగుతుంది అనుకున్న టైంలో అక్కడ ఈ సిబ్బందిని పంపే విధంగా అదనంగా మరో 50% మంది సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచింది. అయితే ఈ కౌంటింగ్ 34 కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇందులో చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ రెండిట్లో కూడా అదనంగా కౌంటింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. అంటే మిగతా దాంట్లో ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ ఈ 2 మల్కాజ్గిరి, చేవెళ్ళకు సంబంధించిన దాంట్లో 2 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈసారి పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈ ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ 2 ఎట్ ఏ టైం, అంటే ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దానికి సంబంధించి ఆ పోస్టల్ బ్యాలెట్కు సపరేట్గా హాల్స్, తర్వాత ఈవీఎంకు సంబంధించి కూడా సపరేట్గా హాల్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. అందులో ఈ 2 కూడా ఒకేసారి కౌంటింగ్ మొదలవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఉదయం 4 గంటలకే, మార్నింగ్ 4 గంటలకే ఈ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొస్తారు. అక్కడ కూడా భారీ బందోబస్తు ఉన్నది ఇప్పటికే. సో 3 అంచెల భద్రత ఇక్కడ ఈ నిఘా కూడా పెట్టారు. సో రేపు ఉదయం తీసుకొచ్చే ఏదైతే ఈ ఈవీఎంలు తీసుకొస్తారో ఆ ఈవీఎంలు తీసుకొచ్చే టైంలో కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా మొత్తం సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలోనే ఇవి స్ట్రాంగ్ రూమ్లో నుంచి కౌంటింగ్ హాల్కు తీసుకొస్తారు. కౌంటింగ్ హాల్స్కు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ కౌంటింగ్ అనేది కూడా మొత్తం నిఘా ఆధ్వర్యంలోనే ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఎక్కడ సమస్యలు కూడా తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక ఏదైతే ఈ భద్రత సంబంధించి మొత్తం కేంద్ర బలగాల నుంచి మొత్తం 12 కంపెనీలకు సంబంధించిన కేంద్ర బలగాలను ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర పోలీసు సంబంధించిన వాటి సిబ్బంది కూడా ఈ భద్రతలో ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్పారు. ఈసారి మొన్న జూన్ 1 వరకే ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారో వాళ్ళే మొన్న జూన్ 1 వరకే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం 2,80,000 మంది ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. సో అవి వచ్చాయి. ఇక రేపు ఇవాళ సాయంత్రం వరకు కూడా వచ్చే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇవాళ సాయంత్రం వరకు వచ్చే వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తామన్నారు. ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా సపరేట్గా హాల్స్ పెట్టారు కాబట్టి 2 ఇటు పోస్టల్ బ్యాలెట్ అటు ఈవీఎంకి సంబంధించినటువంటి ఆ కౌంటింగ్కి సంబంధించి ఏదైతే మనకు రౌండ్స్ వారీగా ఉంటాయో రౌండ్స్ వారీగా 2 కలిపి అనౌన్స్ చేసే అవకాశము ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినట్టు ఏర్పాట్లు చేశారు. గతంలో పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి సపరేటు, తర్వాత ఈవీఎంకి సంబంధించి సపరేటు ఉండేది. కానీ ఈసారి అట్లా కాకుండా పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం కూడా 2 ఎట్ ఏ టైం కౌంటింగ్ మొదలవుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి హాల్స్ కూడా అటు ఒకవైపు పోస్టల్ బ్యాలెట్కు, మరోవైపు ఈవీఎంలకు సంబంధించిన హాల్స్ కూడా సపరేటు అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కౌంటింగ్ సంబంధించి ప్రతి ఏదైతే రౌండ్లు ఉంటాయో రౌండ్కి సంబంధించి ప్రతి రౌండ్ దగ్గర కూడా 5 సిబ్బంది ఉంటారు. జూనియరు, సీనియరు, ఇట్లా ఏదైతే ఎలక్షన్ కమిషన్ నియమించిన సిబ్బంది ఉంటారో వాళ్ళు 5 వాళ్ళ క్యాడర్కి సంబంధించి ఇట్లా 5 ఉంటారు. ఆ 5 ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఒక పక్క అధికారులు, మరో పక్క ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్యలో ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 5 మంది అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన కౌంటింగ్ లెక్క ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటికి చెప్పే అవకాశం ఉంటుంది. అలాగనే ఈ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్
చెప్పింది. ఇక మనకు ఈ రౌండ్ల వారీగా చూసుకుంటే మనకు అతి తక్కువ రౌండ్లు 13 రౌండ్లు ఉంటున్నాయి. 13 రౌండ్లు కూడా కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే 13 రౌండ్లు ఉంటాయన్నారు. ఆ అతి తక్కువ ఉన్నటువంటి 13 రౌండ్లు భద్రాచలం, అశ్వరావుపేట, తర్వాత ఆర్మూరు, ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లు ఉంటాయి. ఇక అత్యధికంగా ఎక్కువగా రౌండ్లు ఉన్నటువంటి మనం ఒకసారి సెగ్మెంట్లు చూస్తే మనకు మొత్తం అత్యధికంగా అంటే 24 రౌండ్లు ఉంటాయి. ఆ 24 రౌండ్లు ఉన్నాయి. ఏమేమిటంటే చొప్పదండి, యాకత్పుర, దేవరకొండ, ఈ 3 కూడా అత్యధికంగా రౌండ్లు ఉండే ఇవి అత్యధికంగా 24 ఉంటాయి. ఇక మిగతా వాటిలో 14, 15, 20, 21 ఇట్లా రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్ వారీగా కౌంటింగ్ చేసి దానికి సంబంధించి ఎవరికి ఎంత మెజారిటీ ఉంది, ఎవరు లీడ్లో ఉన్నారనేదాన్ని దీన్ని బట్టే చెప్తారు. ఇక మనకు ఇందాక చెప్పుకున్నట్లు ఈ అబ్జర్వర్స్ ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం 49 మంది అబ్జర్వర్లను ఈసీఐ నియమించింది. దీన్ని సపరేట్గా వీళ్ళు కేవలం అబ్జర్వేషన్ మాత్రమే చేస్తారు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా అధికారులు కూడా ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నా, ఎవరెవరు ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఎక్కడన్నా వస్తున్నాయా, కౌంటింగ్ విధానం ఎట్లా కొనసాగుతున్నది, ఆ రిజల్ట్స్కి సంబంధించి ఈ టేబుల్ల వారీగా ఎట్లా అనౌన్స్ చేస్తూ ఉన్నారు, సో ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా అనే దాని మీద ప్రత్యేకంగా ఈ 49 మంది ఎవరైతే ఈసీఐ నియమించిందో ప్రత్యేక అబ్జర్వర్స్ వీళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ 49 మంది కాకుండా 2440 మంది ఈ మైక్రో అబ్జర్వర్స్ అంటారు. వీళ్ళు బయట జనరల్గా కనబడరు, కానీ వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడే కౌంటింగ్ దగ్గరనే ఉండి ఏం జరుగుతుంది అనేది సూక్ష్మ స్థాయిలో వీళ్ళు పరిశీలిస్తారు. ఇక ఇట్లా ఓవరాల్గా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా, ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఏర్పాట్ల విషయంలో అయితే ఇప్పటికే పూర్తి చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతత వాతావరణంలో ఈ కౌంటింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. శ్రవంతి.